ఫస్ట్ అనుకూలం నెక్స్ట్ అవకాశం కలిసి 60 రూపాయలు ఇచ్చింది. ఆర్ నవీన్ जी नाम గిడుదూడే పోయి ఇచ్చి సుత్తలు ఇంకా చేదు కాలేదు పంపుతుంది అన్నా ఈ దుర్గమ్మ ఈ ప్రభుత్వం ఏర్పడి 12 మాసాలు దాటి 13వ మాసంలో పట్టేటువంటి సందర్భంలో మీ ఆశీర్వాదంతో గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు 10 బాధ్యతలు స్వీకరించిన తర్వాత గత బీఆర్ఎస్ ప్రభుత్వం 10 సంవత్సరాల్లో చేయలేని పనుల్ని సంవత్సరం లోపల చేస్తున్నటువంటి పనులను జీర్ణించుకోలేక ముంపు గ్రామాలున్న ప్రధాన సమస్యకి ఇందిరా మిల్లు 4690 ఇచ్చుకుంటే రాజన్న ఆలయానికి ఏటా 100 కోట్లు ఇస్తారని దేవుడికి చెరుకు పెట్టి ఇవ్వని వాళ్ళు, డబుల్ బెడ్రూమ్ ఎక్కడన్నా కట్టుకుంటే 4,00,000 ఇస్తారని ఇవ్వని వాళ్ళు ఇష్టానుసారంగా మాట్లాడుతున్న మాటలు చూస్తుంటే అప్పుడు బాధ అనిపిస్తుంది. అంటే చేసేవాడిని నడిచేవాడిని ప్రజలలో వస్తున్నటువంటి పేరు ప్రఖ్యాతులకు ఈరోజు భయపడే వాళ్ళు చేస్తున్న కార్యక్రమం తప్ప మరొకటి కాదని మాట సందర్భంగా చెప్తూ 10,000 పైచిలకు నిర్వాసితులకు వాళ్ళు ఇచ్చిన మాట తప్పితే మనం ఇంచుమించు 4,696 ఇందిరా మిల్లు 5 లక్షల చొప్పున 234 కోట్లు మంజూరు చేసుకుంటే ఇంకా 5,000 ఎప్పుడు ఇస్తామంటున్నాను. అరే 10 ఏళ్లలో ఒకటి ఇయ్యలే, 12 నెలలు మేము సగం ఇచ్చినాం కదా అంటున్నాం. ఇంకా సగం కూడా ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం. మేము ఇప్పటికే చెప్పినాం. ఎందుకు బీఆర్ఎస్ పార్టీ ఎందుకు ఈ ఆందోళన జరుగుతున్నా అర్థం కావడానికి. ఏటా 100 కోట్ల రాజన్న ఆలయానికి ఇవ్వలే, మనం ఇంచుమించు మన 47 కోట్లతో రోడ్డు వెడల్పు, 77 కోట్లతో ఆలయ విస్తరణ, 35 కోట్లతో అన్నదాన సత్రానికి సంబంధించి భూమి పూజ చేసుకుంటే కట్టగింపుగా ఆలయ విస్తరణ ఎందుకు చేసుకోవడం చెప్పి అంటున్నారు తెలియని ముచ్చరు. కానీ ఇష్టానుసారంగా మాట్లాడిన మాటలు మనం చూస్తున్నాం. ఈ రోజు ఏదో పత్రికలో ఒక వార్త వచ్చింది, వీటికి సమాధానం చెప్పాలని. నేను ఇప్పటికీ చెప్పిన సమాధానం బహుశా వాళ్ళు చూడకపోతే నేనేం చేయాలి. పేరు ముందు నమస్తే, తర్వాత తెలంగాణ పెట్టుకుని ఇష్టానుసారంగా మాట్లాడినటువంటి రోత రాతలు, పిచ్చి కథనాలు, ప్రజలను డైవర్షన్ చేసేటువంటి ఫ్రస్ట్రేషన్ లో కేటీఆర్ మెప్పు పొందడానికి చేసేటువంటి కథనాలు. 10 సంవత్సరాల వాళ్ళు కోడెలు స్వచ్ఛంద సంస్థల పేరిట వ్యాన్లలో కుక్కిరించి పంపించేవాళ్ళు. మేము వచ్చినాక 1900 పైచిలుకు కోడెలు రైతులకు అప్పగించారు. అది అక్కడక్కడ ఒక రైతుకు కక్కుర్తి పడి 4 పేర్లు 5 పేర్లు తీసుకోలేక నమ్ముకుంటే మనం కేసు కూడా పెట్టినాం. ఇది మా ప్రభుత్వ సిద్ధం గవర్నమెంట్. కోడెలు రైతులకు అందజేసే సంస్కృతి కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత తీసుకొచ్చింది. రాజన్న ఆలయానికి వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి గారు మంత్రులు వస్తే అదే పిచ్చి రాతలు రోత కథనాలు రాసినటువంటి పత్రిక మళ్ళీ రోజు అడుగుతుంది చెప్పిన రాజన్న డబ్బులు అన్నా పైస వృధా కాలేదు, కాదు కాబోదు, నేనున్నా చెప్పిన మాత్రం చెప్పిన ఇంకా వివరణ ఎందుకు ఇస్తలేవని చెప్పిన ఈరోజు ప్రశ్న పడుతుంది. నేనేమన్నా మొన్న కేటీఆర్ గారు ప్రెస్ మీట్ పెట్టిన రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రం కలెక్టరేట్ పక్కన ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ కార్యాలయం కబ్జా గురైందని ఆరోపణ చేస్తున్నాను. ఎకరం భూమిని కాయిదా ఉంటే 2 ఎకరాలు ఉందని చెప్పాను. తప్పైతే వచ్చి టేబుల్తో కొలిసి నాకు కరెక్ట్ ఉందని చెప్తే దానికి అర్థం. కానీ దాన్ని డైవర్షన్ చేయడానికి నేను ఆరోపణ చేస్తున్న 1000 కోట్ల ప్రభుత్వ భూమి ప్రైమ్ టైం లొకేషన్ లో బీఆర్ఎస్ పార్టీ నాయకులు కట్టబెట్టినావు. పట్టణంలో నీరు దోసుకుంటా, పల్లెటూరు నీరు దోసి పెడతా అనే విధంగా మీరు 10 ఏళ్ల పరిపాలన ఉంది. దానికి నిదర్శనం 200 పైచిలుకు ఎకరాలు ప్రభుత్వ భూమిని తిరిగి ప్రభుత్వ ఖాతాలో ప్రభుత్వం వేసుకుని చెప్పిన
ఇంత ఖచ్చితంగా ఇంత నిర్మాణాత్మకంగా మీ కథనాలు ప్రజలకు సంబంధించిన ఆశలు కాబడే అంశం చెప్తే వాళ్ళ వ్యక్తిగత ద్వేషంతో మాట్లాడిన మాటలు రాత్రి రాష్ట్రంలో ఆశ్చర్యం వేసుకుని చెప్పండి అంటున్నారు. ముంపు గ్రామాలకి 409 మంది ఇంద్రం మీరు ఇవ్వడం మీకు ఇష్టం లేదా అని అడుగుతున్నాను. ఆలయ విస్తరణ చేయడానికి మీరు చేసే ప్రయత్నం మీకు ఇష్టం లేదా అని అడుగుతున్నాను. మీ హయాంలో కాని పని మీరు చేస్తున్న మలకపేట రిజర్వాయర్ సంబంధించినటువంటి మీ హయాంలో నిధులు ఇవ్వకపోతే మీరు తీసుకొచ్చేస్తున్నాం. శ్రీపాద ప్రాజెక్ట్ కింద మరిపల్లి ప్రాజెక్ట్ పనులు నాగపల్లి దగ్గర ఉన్నటువంటి మార్కెట్ కమిటీ చైర్మన్ చూడండి, మరిపల్లి దగ్గర ప్రాజెక్టు ముమ్మరంగా పనులు సాగుతున్నాయి. కలిగొండ సూరం దగ్గర ముమ్మరంగా కొనసాగుతుంది. లక్ష్మీపేట దగ్గర పోయే సభ దగ్గర కాలువ పనులు జరుగుతుంది. ఎందుకు 10 ఏళ్ళ పడావడ్డీ సమానం చెప్పలేక ఆడలేక ఓడ మధ్య అన్నట్టుగా ఇష్టానుసారంగా మాట్లాడే మాటలు ఇక్కడ కూడా ఇది వస్తుంటారు. సోషల్ మీడియాలో ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారు. వాళ్ళ మాట్లాడి పట్టించుకోకండి, మన పని మనం చేసుకుంటూ వెళ్దాం. ఇంకా ఏదైతే దరఖాస్తుల స్వీకరణ కూడా వివరణ ఎందుకు ఇస్తలేమంటున్నారు. ఈరోజు కొంతమంది ఏదో పొదుపుపాక గ్రామ పంచాయతీ కార్యాలయంలో పెట్టినటువంటి దానికి సమానం చెప్పాలంటున్నారు. అదే వాళ్ళు ప్రజా సమస్యలు పరిష్కారం కాబట్టి ఈ జిల్లాలో ప్రభుత్వం ఇప్పుడున్నట్టు ఇవ్వాలని చెప్పిన వాళ్ళతో దరఖాస్తు ఇవ్వడానికి ప్రయత్నం చేసిరేను. ఒకవేళ అక్కడ ఆ దరఖాస్తు పేరిట జరిగినటువంటి అక్రమం ఉంటే వెలికి ఆయనపై చర్య తీసుకోవడానికి కూడా సిద్ధంగా ఉన్నారు. దరఖాస్తు ఇచ్చేంత మాత్రమే అవినీతి జరిగిందని చెప్పండి ఎట్లానే మాట ఈ సందర్భంగా బీఆర్ఎస్ పార్టీని కేటీఆర్ అడుగుతా ఉన్నారు. మీ నాన్నమ్మ ఊరే కదా, నువ్వు చిన్నప్పుడు ఆడుకున్న ఊరు పొదురుపాకలో ఆ గ్రామస్తులు గ్రామ పంచాయతీలో కూర్చొని నా పేరు మీద ఒక దరఖాస్తు రాస్తే ఎందుకు నీకు కుంటూ ఉంటున్నాను. అరే ఒక బీసీ బిడ్డను ఎమ్మెల్యే అయినా ప్రభుత్వం అయిపోయినా మా బిడ్డ మా సహచరులు మాకు న్యాయం చేస్తారని చెప్పి నా పేరు దరఖాస్తు రాసిండాను. నా నాన్నమ్మ ఊర్లో నేను చిన్నప్పుడు అక్కడ ఆడుకున్న ఊర్లో కిరాణా కొరకు చాక్లెట్ కొనుక్కున్న ఊర్లో ఆదిశ్వరంలో బీసీ అతనికి కాయం రాష్ట్రం చెప్పని కడుక్కుంటా అని అనుకున్నాను. అక్కడ ఒకవేళ తీసుకున్న దరఖాస్తు తీసుకున్నది ఇబ్బంది చేసినట్టే అప్పుడు మాట్లాడాలి తప్ప దరఖాస్తు ఇస్తే కూడా తప్పే ఉంటే విధంగా ఇంకా ఈ విధమైనటువంటి అంటే ఈ రోజు వచ్చిన కథనాలు సమాజం చెప్పే ప్రయత్నం చేస్తున్నాం. మేము ప్రజలకు జవాబుదారీగా పనిచేస్తాం. 11 మాసాలు తల్లి మీరు చూస్తున్నాం. ఒక్కరోజు కూడా సెలవు పెట్టాం తల్లి. 13 మాసాలు మీరు ఇచ్చినటువంటి పదవితోటి ప్రజాక్షేత్రంలో ఉంటున్న ప్రజా సమస్యల పరిష్కారం ధ్యేయంగా పనిచేస్తున్నాం. ఇంచుమించు 1000 కోట్లతో అభివృద్ధి చేసినటువంటి వివరాలు ఏమంటున్నాయి ఆనాడే నీ కళ్ళ కట్టినట్టుగా 700 పైచిలు కోట్లు భూమి పూజ చేసినాం. శిలాపలకాయలు ఉన్నాయి. అదే సాక్ష్యం 323 కోట్లు శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టులో 2024 బడ్జెట్ పుస్తకం ఉంది. చూసుకో. నమస్తే తెలంగాణ 1000 కోట్లు రెండిందా లేదా అని అడుగుతుంది. ఇంకా ఈజీఎస్ కలపలే, కళ్యాణ లక్ష్మి కలపలే, ఇవన్నీ కలిపిగా దాటిపోతాయి. అంటే అన్నాం రైతుల సంక్షేమం, కూలీల సంక్షేమం. రైతు సంక్షేమం కోసం రైతు రుణమాఫీ చేసినాం అన్నాడు. రైతు కరెంట్ ఉచితంగా ఇచ్చినాం. రైతు పండించిన పంటకు మద్దతు ధర కొనుగోలు చేసినాం. అంతేకాదు ఆనాడు రైతు కూలీల సంక్షేమం కొరకు శ్రీమతి సోనియా గాంధీ గారు ఉపాధి హామీ పథకం పట్టుబడి ప్రవేశపెట్టిందని. ఈ రోజు రేవంత్ రెడ్డి గారు మళ్ళీ ఏదైతే భూమి లేని కూలీలు ఉన్నారో ఈ రాష్ట్రంలో 15 లక్షల పైన 15 లక్షలు ఉన్నట్టు తేలింది. వాళ్ళందరూ కూడా ఏటా 12,000 ఇచ్చే కార్యక్రమాన్ని ఈ జనవరి 26 తారీఖు మొదలుపెడుతున్నారు. రైతు భరోసా ఇక్కడ కేటీఆర్ అంటున్నాడు, మీరు 15,000 అన్నారు కదా, 12,000 ఎందుకు ఇస్తున్నారండి? నువ్వు ఎందుకే దాని రోజు నువ్వు చేసిన దుర్మార్గమైన పరిపాలనలో విధ్వంసం చేసి రాష్ట్రాన్ని అప్పుల రాష్ట్రం చేసినావు కాబట్టి ఉన్న డబ్బుతో సమకూర్చుకోవాలండి. నువ్వు 10,000 ఇస్తే నేను 12,000 మొదలుపెట్టాను. నువ్వు ఇచ్చిన మాట 15,000 భవిష్యత్తులో కూడా తప్పనిసరిగా ఇచ్చే ఏర్పాటు చేస్తాం. రైతులు మమ్మల్ని అర్థం చేసుకోమని చెప్పి సందర్భంగా కోరుతూ ఈరోజు ఈ విధంగా అనేక కార్యక్రమాలు చేసుకుంటూ ముందుకు పోతున్నాం. నేను మీ అందరికీ కూడా ఒకటి విజ్ఞప్తి చేస్తున్నా. మీ మధ్యలో ఉండేవాడిగా, ఏ ప్రాంత సమస్యలు తెలిసిన వాడిగా, మీతో అనేక సందర్భాల్లో అనేక పోరాటాల్లో పాల్గొన్నవాడిగా మీరు ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని ప్రాంత సమస్య పరిష్కారం కోసం ప్రయత్నం చేస్తున్నా. అక్కడెక్కడ పట్టాలు రాని వాళ్ళు 18 సంవత్సరాలు దాటిన వాళ్ళకి సంబంధించి కూడా లిస్టు ప్రిపేర్ అయిపోయింది. వాటికి కూడా వీళ్ళంత తొందరలోనే పరిష్కారం చేస్తామన్న మాట కూడా సందర్భంగా నేను తెలియజేస్తూ రాబో రోజుల్లో మీరందరికీ కూడా ఇంతకుముందే కనుక ఒక మాట అయిపోయింది. సీసీ రోడ్ పునరావాస ప్యాకేజ్ కింద ఆల్రెడీ మనం రాజశేఖర్ ఉన్నప్పుడే చేసుకున్నప్పుడు కూడా అక్కడక్కడ ఇబ్బంది. ఇప్పుడే ఒక తల్లి వచ్చి మా అనుపురంలో 20 మోరితో ఇబ్బంది ఆల్రెడీ ఊళ్ళో 20 లక్షలు పెట్టిన అక్కడ ఉంటుంది తల్లి. ఆ విధంగా ఇంతకుముందు పోయిన 6 నెలల క్రితం 1 కోటి రూపాయలు మండలానికి ఇస్తే ఈసారి 2,23 లక్షలు ఇటీవల 2-3 లక్షలు ఇవ్వడం జరిగింది. సీఎం రిలీఫ్ ఫండ్ అయితే ఎవరికి ఏ ఇబ్బంది ఉందన్న
ఎల్లువోసి ఎవరికి అయిపోయిందో నా పార్టీ ఖచ్చితంగా చూసుకోండి. మీ గ్రామాల్లో చూడండి, ఇతర పార్టీలు పనిచేసే వాళ్ళు అసలు కూడా ఎల్లువోసి మంజూరు చేయించారు. మా పార్టీ వాడు కాదని అంటే మేము పార్టీతో సంబంధం లేదు. మన దేవుని మొక్కుతాం, బుద్ధులేసి దేవుళ్ళకి వెళ్ళి నన్ను మంచి గురించి, మా ఆయన మంచి గురించి, మా పిల్లలు మంచి గురించి, మా వాడకట్టు మంచి గురించి, మా ఊరు మంచి గురించి తల్లి మొక్కి బయటకు వెళ్తాం. ఏదైనా దురదృష్టవశాత్తు కాలు చేతులు ఇరుగుతలేదు, క్యాన్సర్ వచ్చింది, లేదంటే ఏమైనా ఇబ్బంది అయిందంటే ఈరోజు రాజీవ్ వారికి 10 లక్షలు తీసుకుని తల్లి. ఎందుకు ఇవన్నీ చెప్తున్నానంటే మాకు ప్రజా శ్రేయస్సే ముఖ్యం. ఆ కోటలో పోతా ఉన్నాం. 10 ఏళ్ళ రేషన్ కార్డు ఇచ్చిన తల్లి రేపు ఇవ్వబోతున్నాం, ఈ నెల ఇవ్వబోతున్నాం. ఆ 10 ఏళ్ళ కింద ఉన్న పిల్లాడు 10 ఏళ్ళు అయింది అనే కోట రేషన్ కార్డు చూసుకుంటాం. అది కూడా ఈ నెలలో 26 తారీఖు తర్వాత కూడా ప్రారంభం చెప్తుంది. ఇంకా అనేకం ఒకటి తర్వాత ఒకటి. అప్పుడే సంవత్సరం పిల్లలు లేచి నడుపుతుంది ప్రభుత్వం, లేచి నడుపుతుంది నోటు ఇప్పుడే. అప్పుడే ఉంటే పిల్లలు ఉంటారా? కొత్తగా కోడలు అత్తారింటికి వచ్చిన తర్వాత ఆ ఇంట్లో మిషన్ టైం పడుతుందా పడుతుంది? కొంచెం అత్తకిట్ల గౌరవం ఇవ్వాలి, మావకిట్ల గౌరవం ఇవ్వాలి, ఏ విధంగా ఉండాలని ఆలోచిస్తారా లేదా? కాబట్టి కొంచెం సమయం ఇచ్చి వాళ్ళు మాట్లాడితే బాగుండు. వాళ్ళు చేసినటువంటి తప్పులు ఒప్పులు ఆ ప్రాంతంలో ఇవన్నీ ఎందుకు చెప్తున్నారంటే అక్కడ 1000 ఎకరాలు ఇంచుమించు ప్రభుత్వ భూములు అన్యాక్రాంతమైనవి. వాటిపైన జరుగుతున్న విచారణలు వాళ్ళు మాట్లాడడానికి ఈరోజు ఒక పత్రికలో వచ్చిన దానికోసం కూడా సమాధానం చెప్పడం కోసం కూడా నేను ఈ వేదిక ద్వారా ప్రయత్నం చేసి, ఎందుకంటే ఎందుకు చెప్తున్నావు సమాధానం అంటే పిచ్చి పిచ్చి రాతలు, రోతలు పుట్టించే రాతలు మానుకోవాల్సింది కోరుతుంది. విమర్శనాత్మకమైనటువంటి కథనాలు ఉంటే, విమర్శనాత్మకమైనటువంటి వివరాలు ఉంటే చెప్పండి. ఇది సమయం కూడా సిద్ధం. మన పార్టీలకు అతీతంగా, రాజకీయ అతీతంగా గ్రామాలు అభివృద్ధి చేసుకుందాం అనుకుంటే ఏ పార్టీ వాళ్ళు వచ్చినా, ఏ రాజకీయ నాయకులు వచ్చినా సమయం ఇస్తున్నా, మాట్లాడుతున్నా, వాళ్ళు చెప్పేది వింటున్నా, మా వాళ్ళతో కూడా మాట్లాడుతున్నా, అందరినీ కలుపుకొని గ్రామాలు అభివృద్ధి చేద్దామని చెప్పిన ఆలోచన పోతున్నాం. ఇప్పటికిప్పుడే అభివృద్ధి కావాలంటే ఏ కార్యక్రమం చేస్తే బాగుంటుందని చేసుకుంటూ మనం ముందుకు పోతున్న తరుణం. ఇంతకుముందు మిత్రులు అన్నాడు 4000 పెన్షన్ ఏమైందని. అమ్మా మీకు ఈ సందర్భం చెప్తా ఉన్నా, 2014లో బీఆర్ఎస్ పార్టీకి అధికారం అప్పచెప్పిన రోజు, 2014లో బీఆర్ఎస్ పార్టీకి అధికారం అప్పచెప్పిన రోజు ఈ రాష్ట్రంలో అప్పు 70,000 కోట్లు తల్లి. దాని కింద వడ్డీ, మన ఇల్లు లోన్ తీసుకుంటే వడ్డీ కడతాం లేదా? నేను గ్రామ సంఘం, గ్రామైక్య సంఘం డబ్బులు తీసుకుంటే కడతారో లేదా? అట్లా ఈ 70,000 కోట్లకు ఆనాడు సంవత్సరానికి 6,000 కోట్ల వడ్డీ బ్యాంకులు కట్టే పరిస్థితి. అర్థమవుతుందా? 2014 శ్రీమతి సోనియా గాంధీ గారు తెలంగాణ ఇచ్చిన రోజు ఇంచుమించు 16,000 కోట్ల నిల్వ బీరువాలు ఉండే, 70,000 కోట్ల అప్పు. మన గ్రామాల్లో అన్నదమ్ములు విడిపోయినప్పుడు నాయన 20,000 నిలువ ఉంది, సరిపదే తీసుకోండి, 2 లక్షల అప్పు 2 లక్షలు తీసుకోండి, ఓ 4 ఎకరాల పొలం ఉంది, 2 ఎకరాలు తీసుకోండి చెప్పంటే ఓ కొడుకు 2 చేస్తే తండ్రి పేరు నిలబెట్టినట్టు, ఓ కొడుకు ఉన్న 2 కొడితే తండ్రి పేరు నిలబెట్టినట్టు. అట్లా ఆనాడు మనం విడిపోయిన రోజు, తెలంగాణ విడిపోయిన రోజు, శ్రీమతి సోనియా గాంధీ గారు, మన్మోహన్ సింగ్ గారు ప్రధానమంత్రి తెలంగాణ ఇచ్చిన రోజు 16,000 కోట్ల నిల్వ, 70,000 కోట్ల అప్పుతో ఆ 70,000కు సంవత్సరానికి 6,000 వడ్డీ కట్టుకో బ్యాంక్ అని చెప్పంటే ఈ దొరగారి చేతిలో 10 ఏళ్ళు తెలంగాణ బంద్ అయి మీరు అధికారం ఇచ్చి కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారు ప్రమాణ స్వీకారం చేసిన చూస్తే మీరు వాళ్ళ చేతులు పెడితే అనా పరిస్థితి దొరుకుతుంది. 7 లక్షల కోట్ల అప్పు. ఆ 7 లక్షల కోట్ల అప్పుకు వడ్డీ ఎంత కడుతున్నావు తెలుసా అమ్మా? ఆనాడు సంవత్సరానికి ఎంత కడుతున్నావు చెప్పినా 6,000 అంటే కదా. ఇప్పుడు నెలకు 6,000 కట్టే పరిస్థితి తీసుకొచ్చింది ఆ దొరగారి పరిపాలన. సంవత్సరానికి 6,000 వడ్డీ కట్టేది ఎక్కడ? నెలకు 6,000 వడ్డీ ఎట్లా అంటున్నారు? 12 నెలలు నెలకు 6,000 అంటే 12 ఏళ్ల 72,000 మించి ఈ సంవత్సర కాలం రేవంత్ రెడ్డి గారి సర్కార్, ఈ సర్కార్ కట్టింది తల్లి వాళ్ళ పాపాన్ని పోతుంది. ఇవన్నీ చేసుకుంటూ పోయేటప్పుడే కొన్ని ఆగుతున్నాయి తండ్రి. అయినా ఆడపిల్లలకు ఆర్టీసీ బస్ ప్రయాణం మొదలుపెట్టినాం, 10 లక్షల ఆరోగ్యశ్రీ మొదలుపెట్టినాం, ఆయన రైతులకు ఉచిత కరెంట్ ఇచ్చిన. ఈరోజు గ్రామాలలో 200 యూనిట్లు కరెంట్ బిల్లు కట్టకుండా మాఫీ చేసినాం. 21,000 రైతులు రుణమాఫీ, 21,000 కోట్లు రైతులు రుణమాఫీ చేసినాం. 3,500 ప్రతి నియోజకవర్గానికి నీళ్ళు ఇస్తుంది. ఇక్కడ 4,600 నీళ్ళు 6,000 వచ్చినాయి. 4,600 ఇచ్చిన నియోజకవర్గం 35,000 పట్టుకోవడం 4,600 నీళ్ళు వచ్చినాయి. గల్ఫ్లో చనిపోతే 5 లక్షలు ఇచ్చేటువంటి ప్యాకేజ్ కూడా ప్రారంభం. ఈ విధంగా ఏదైతే ఇచ్చిన మాట నిలబెట్టుకుని చేసుకుంటూ ఉంటారు. ఇంకా 25,000 ఇవ్వాల్సింది ఇస్తాం, 2 4,000 చేసుకోవాల్సింది చేస్తారు. మెల్లమెల్లగా ఆర్థిక పరిస్థితి మెరుగైన కొద్దీ 1 ఇచ్చిన మాట నిలబెట్టుకొని ఆనాడు అన్నాం